ఇదంతా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ బదలాయింపు జరిగిన తర్వాత ఇప్పుడు 2500 ఎకరాలు ఎంతమంది చేతిలోకి వెళ్ళి ఉంటాయి? వెళ్ళటం అది చాలా మంది ఉంటారండి. సుమారు ఒక 1000-1200 మంది దాకా ఉన్నారు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు. ఇదంతా ఎవరో బాగా డబ్బు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మనుషులు మాత్రమే కొనుక్కున్నారండి. ఓకే, ఏమండి కొనుక్కొని ఇప్పుడు వీళ్ళకి పెండింగ్ రిజిస్ట్రేషన్లు కదా, పోయి పాపం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి పడేశారు. మళ్ళీ రిజిస్ట్రార్లు కూర్చోబెట్టుకొని రేయింబగళ్ళు కూర్చోబెట్టి చేశారు. చేసిన తర్వాత భూములు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయినాయి, ప్యాకేజ్ కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇది అన్యాయం కదా. 4-5 కోట్లు అయింది, 20 లక్షలు 25 లక్షలు ఇచ్చిన భూమి. ఇది తప్పు, ఇది చేయకూడదు, అసలు వాళ్ళ భూమినే కొనకూడదు అనే దాని మీద నాకు కొంతమంది ఇట్లా దళిత సోదరులు వచ్చి సార్ మమ్మల్ని భయపెడుతున్నారు, మేము ఇవ్వమని చెప్పి అడ్డం తిన్న వాళ్ళు కొద్ది మంది ఉన్నారండి. వాళ్ళ కంప్లైంట్లు తీసుకొని అసలు పిఓటీ యాక్ట్ బదలాయింపై జరిగినటువంటి స్థలాన్ని ఎలా కొంటారండి? ఉన్నత కులాల వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు అని చెప్పేసి నేను ఫైట్ చేసి మళ్ళీ కోర్టులో కేసు వేసుకోవడం జరిగింది. ఆ రోజులో వేసాము, బట్ కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదే సార్, ఇప్పుడు 2019 నుంచి 24 మధ్య దీనికి సంబంధించి కూడా విచారణ జరిగి ఉంటుందిగా. అప్పుడు జరిగినాయి. అదే అంటుంది, అప్పుడు కోర్టులో కేసులు వేసాము, నడుస్తూనే ఉన్నాయి, కంప్లైంట్లు ఇచ్చాము సార్. అంటే 2014 ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ లాంటివి ఏమి అట్లా ఏమి వస్తానండి. 2014-19 మధ్య ప్రభుత్వం లేదు కదా, వైసీపీ ప్రభుత్వం లేదు కదా. 19-24 మధ్య 19-24 మధ్య చాలా ఇదే విధంగా ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పులు చేశారు మొత్తం మళ్ళీ తీసుకున్నారు వీళ్ళు కూడా. పోలీసులు మళ్ళీ మొత్తం సాక్ష్యాధారాలు అన్నీ తీసుకున్నారు. ఏ రిజిస్ట్రార్ ఏం చేశాడు, ఏ మనిషి ఇన్వాల్వ్ అయ్యాడు, ఎవరు కొన్నారు, ఏ రెవెన్యూ అధికారి ఏ విధంగా చేశాడు, మొత్తం ఎవిడెన్స్లు మొత్తం పెట్టారు. ఓకే, అవన్నీ ఇప్పుడు మళ్ళీ కోర్టులో నడుస్తూ ఉన్నాయి. దాన్ని కూడా క్లోజ్ చేయాలని అనుకుంటాం, చేయడానికే వెళ్ళాడు ముందుకి. ఓకే, ఇప్పుడు మీరు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీద, ఆయన సిఐడి అడిషనల్ రవిశంకర్ అయ్యన్నార్ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు సార్. ఇప్పుడు 2 విషయాలు చెప్తానండి. అదే అంటున్నా, ఏ ఐఓ అధికారి ఎవరైతే ఉన్నారో ఛార్జ్ షీట్ వేసినటువంటి ఐఓ అధికారి తప్పు జరిగింది ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసినటువంటి ఐఓ అధికారి మళ్ళీ తిరిగి అసలు ఏం తప్పు జరగలేదని చెప్పి వేస్తూ ఉన్నాడు అని అంటే అది ఎంత ప్రమాదమో ఆ డిఎస్పీ స్థాయి అధికారి అండి ఆయన. వాళ్ళకి తెలుసు అండి మొత్తం. అమ్మో ఇది నాకు రేపొద్దున కోర్టు నన్ను అక్షింతలేస్తుంది, నాకు జైలు శిక్ష పడుద్దేమోననే ఇంత భయం కలిగినటువంటి వ్యక్తులు ఇవాళ ముందుకు వచ్చేస్తున్నారు అని అంటే మరి డీజీపీ స్థాయి అధికారి తప్పు చేస్తేనే కదా, ఆయన ఒత్తిడి పెడితేనే కదండి జరిగేది ఇది, లేకపోతే ఎందుకు జరుగుద్ది? రెండవది డీజీపీ గారండి, ఏమంటే మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ డీజీపీ గారు గత 2 సంవత్సరాల నుంచి ఆయన మామూలు ఎస్ఐ గారినో సిఐ గారినో ట్రాన్స్ఫర్ చేయాలంటే డిఓ అంటారండి, డెమీ అఫీషియల్ అంటారు అన్నమాట, డిఓ ఆర్డర్ అంటారు దాన్ని. అట్లా డిఓ మీద ఉన్నాడండి ఆయన. సారీ, డిఓ కూడా కాదు అసలు, అది డిఓ అంటే ట్రాన్స్ఫరు. ఆయన రిటైర్డ్ అయిపోయాడండి. డీజీపీ గారు రిటైర్డ్ అయిన తర్వాత ఏమండి ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆయన గత 2 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. ఆయన టెంపరీ డీజీపీ ఇవాళ. అంటే ఆయన మళ్ళా డీజీపీగా ఉండటానికి ఆయనకి డీజీపీ పదవి ఇవ్వకపోయే ముందు 3 నెలల కాలమేనండి ఆయన ఉంది రిటైర్మెంట్కి, సర్వీస్ ఉంది. సో రిటైర్డ్ అవ్వాలి కదా, రిటైర్డ్ కాలే ఆయన, మళ్ళీ కంటిన్యూ చేయించుకుంటానే ఉన్నాడు. సార్ చాలా స్పష్టంగా ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక తీర్పు ఉంది, సుప్రీంకోర్టు తీర్పు. దాని ప్రకారము 5 డీజీపీ స్థాయి అధికారుల పేర్లను ఏపీ గవర్నమెంట్ పంపిస్తే వాళ్ళలో 3 సూచిస్తుంది యూపీఎస్సీ. ఆ 3లో ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఎన్నుకుంటుంది. సో ఈయన టైం అయిపోయింది కదా, ఇంకొక 5 పేర్లు పంపించుకొని ఇంకో 3 ఇచ్చుకోవచ్చు కదా, ఆ 3లో ఒకరిని వేసుకోవచ్చు కదా. ఈయన ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అని అంటే ఈయన చెప్పుకున్నాడు, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయమంటే చేస్తాను, ఇలా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసులను కొట్టేయించండి అని మీరు అడిగితే నేను కింద అధికారుల మీద ఒత్తిడి చేసి చేస్తాను అని అనబట్టే కదండి ఆయనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఎంతమంది డీజీపీ కావాల్సిన వాళ్ళు ఇవాళ బాధతోటి బయటికి చెప్పుకోలేక రిటైర్డ్ అయిపోతారండి రేపు. ఈ 2-3 నెలల్లోనే, ఈ జూన్ లోపలే కనీసం 5-6 రిటైర్డ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ప్రతి మనిషికి, ప్రతి ఐపీఎస్ ఆఫీసర్కి ఉంటుంది కదండి నేను డీజీ అవ్వాలని. కానీ మీరు వారు ఏం తప్పులు చేస్తున్నారో వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు.
ఏమున్నాయి మీ దగ్గర? ఉన్నాయండి ఖచ్చితంగా. నేను మొన్న కూడా చెప్పాను, మీరు ఎక్కడెక్కడ అక్రమ ఆస్తులు సంపాదించారు, మీకు ఎవరెవరు బినామీలుగా ఉన్నారు, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా మీరు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు గవర్నమెంట్కి వాళ్ళ అసెట్స్ డిక్లేర్ చేయాలి. సో మీరు ఏమేమి అసెట్స్ డిక్లేర్ చేస్తున్నారు, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏంది, ఎక్కడ ఏమి తేడా ఉంది, ఇవన్నీ నేను తెచ్చిపెట్టుకున్నా. నేను 100% టైం వచ్చినప్పుడు నేను అన్నా కూడా మన మీడియా ద్వారా అందరికీ నేను ఖచ్చితంగా రికార్డెడ్గా నేను అందిస్తానండి. మీ మీద బెదిరింపులు వచ్చాయి అంటున్నారు, అలాగే ప్రలోభాలు గురి చేశారంటున్నారు. ఏమొచ్చాయి బెదిరింపులు? ఇక అన్నీ చెప్పుకోలేం కదండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బెదిరింపులు, రెడ్ బుక్ రాజ్యాంగంలో బెదిరింపులు, ప్రలోభాలు ఇవన్నీ సర్వసాధారణము. ఏమండి, అలా బెదిరింపులు ప్రలోభాలు లేకపోతే గవర్నమెంట్ అధికారులు అప్రూవర్లుగా మారాల్సినటువంటి అవసరం ఎలా వస్తుందండి? ఎందుకు వస్తుందండి? అలాంటివి జరిగినాయి కాబట్టి ఈ కేసులు మూసేసుకోగలిగాడు అతను. మీకేం వచ్చాయి ప్రలోభాలు? అంటే ఆఫర్లు అన్నీ వచ్చినాయి, బట్ అవన్నీ అంటే సార్ ఒక విషయం చెబుతానండి, చంద్రబాబు నాయుడు గారంత తక్కువ స్థాయికి దిగజారి మనస్తత్వం అయితే నాది కాదు. తప్పేం లేదు, ఆయన అన్ని ప్రయత్నాలు చేసుకుంటాడు, చేసుకొనివ్వండి. లొంగిపోతే నాది తప్పు అవుతుంది. నేను లొంగలేదు కాబట్టి నా పని నేను చేసుకుంటున్నాను. రాజకీయాలకి దూరంగా ఉన్నాను అంటున్నారు. 2029లో వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా ఇప్పుడైతే నేను చెప్పలేనండి దాని మీద. ఆ రోజు పరిస్థితి అనుకూలంగా ఉంటే వస్తాను. నేను చూసుకోవాలి, నా ఫైనాన్షియల్ పొజిషన్ అన్నీ నేను చూసుకొని కరెక్ట్ అనిపిస్తే వెళ్తాను, లేదంటే మాత్రం ఆగిపోతాను. ఆర్థిక ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయా? ఉంటాయిలేండి, అన్నీ సర్వసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇక ప్రతి మనిషికి కూడా. అంటే ఈ ఓవరాల్గా ఈ కేసులకు సంబంధించి చివరిగా ఏం చెప్తారు సార్? ఏ కేసు అయినా కూడా పోలీసు అధికారి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి, ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనాన్ని వెచ్చించి తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. ఆ తప్పుని తప్పు అని చెప్పి చట్టాన్ని అనుసరించి న్యాయస్థానంలో ప్రూవ్ చేయడానికి పనిచేస్తాడు ఆయన. న్యాయం ధర్మాన్ని గెలిపించడానికి పనిచేస్తారు వాళ్ళు. అలాంటి పనిచేసేటటువంటి అధికారుల మీద చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు కానివ్వండి, తెలుగుదేశం మంత్రులు కానివ్వండి, ఒత్తిళ్లు తీసుకొని వచ్చి చట్టాలకు వ్యతిరేకంగా పోలీసుల మీద మరీ ముఖ్యంగా ఒత్తిళ్లు తీసుకొని వచ్చి తప్పుడు విధానాలని ద్వారా కేసులు కొట్టేయించుకుంటే ఇక్కడ ఇబ్బంది ఏమొస్తుందంటే, న్యాయస్థానాలు కనుక ఒకవేళ పొరపాటున అంటే ఈ ఒత్తిళ్లతోటి సాక్ష్యాధారాలని సప్రెస్ చేస్తే, పోలీస్ అధికారులు భయంతో సప్రెస్ చేస్తే, న్యాయస్థానం ముందు సగం పెట్టి సగం ఆపేసేస్తే, న్యాయస్థానం సాక్ష్యాధారాలనే కదండి చూసేది. చూసినప్పుడు ఒకవేళ తప్పులు జరిగి చంద్రబాబు నాయుడు లాంటి దోషులు వాళ్ళు బయటకు విడుదల చేయబడితే, ఆ వచ్చేటటువంటి ఆర్డర్ని పట్టుకొని రేపు సమాజంలో ఎన్ని ఇంకా నేరాలు ఘోరాలు చేసడానికి ప్రజలకి భయం లేకుండా పోద్ది. లేదా ప్రజల కన్నా ముందు చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకులకి ఒక ఊతం ఇచ్చినోడు చంద్రబాబు నాయుడు అవుతాడు అనేది నా భయం అండి. సో నేనేమని కోరుకుంటానంటే, చంద్రబాబు నాయుడు గారిని అయినా సరే, ఎవరినైనా సరే, ఒక ఆరోపణ మన మీద వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనండి, న్యాయస్థానానికి వెళ్ళండి, న్యాయస్థానాల ముందు నిలబడదాము, న్యాయస్థానం తేల్చుద్ది తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అని. ఇప్పుడు నా మీద నేను సంబంధం లేకపోయినా, నేను వెళ్ళకపోయినా కూడా వాళ్ళకి తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి కేసులో నేనున్నానని నన్ను 127వ నిందితుడిగా పెట్టి అటు హైకోర్టులో ఇటు లోయర్ కోర్టులో నాకు బెయిల్ రాకుండా విశ్వ ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు కానివ్వండి. కానీ బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. నేను ఏం బెయిల్ ఇచ్చిందండి? కండిషన్ బెయిల్ ఇచ్చింది. కండిషన్ బెయిల్ కూడా ప్రతిరోజు మార్చి రోజు నన్ను వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టమన్నారు. నేను వెళ్ళి ఆ తీర్పుని నేను గౌరవించాల్సింది ఎవరైనా సరే. వెళ్ళి రోజు మార్చి రోజు నేను గుంటూరు సిఐడి ఆఫీస్లో నేను సంతకాలు చేసి వచ్చానండి. ఎందుకు చేశాము? న్యాయమూర్తి గారి తీర్పుని అందరం శిరసావహించాల్సిందే. సో ఇలా చేయాల్సినటువంటి పనుల్ని చెయ్యనివ్వకుండా మేము మా దగ్గర బలవంతులము, మేము ఏం చెప్పినా నడుచుద్ది, ఇలా చేయాలి, ఇలా మేము చేయగలుగుతామని చెప్పి చట్టాలని మార్చడానికి ప్రయత్నం చేసి న్యాయస్థానాల్లో తప్పుడు కేసులు పోలీసుల ద్వారా మీరు నిజమైన కేసులను పోలీసుల ద్వారా మీరు తీసేయించాలని, వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి చేయించాలని చెప్పి చేస్తే మాత్రం అది
తప్పుడు సంకేతాలు వెళ్తాయి సమాజానికి అని చెప్పి నేను భావిస్తాను. అంటే బాధ్యత గల స్థానాల్లో ఉన్నవాళ్ళు మరింత బాధ్యతగా ఉండాలి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే లోకం వాళ్ళని చూస్తూ ఉంటుంది, ప్రజలు వాళ్ళని గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు నన్నైనా ఎవరినైనా మిమ్మల్ని ఎవరినైనా గమనిస్తుంది లోకము. ఒక పొజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నారని. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి అవకాశం వస్తుందో అప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలకి ప్రజాస్వామ్యంలో చాలా విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. అది తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఇంకేం తెలుసుకుంటాడండి? 80 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇవాళ కూడా ఇంత నిస్సిగ్గుగా మనిషి చట్టాలని, న్యాయస్థానాలని, పోలీసుల మీద ఒత్తిళ్ళు తీసుకొచ్చి తప్పుడు కేసులు ఇంకా మాలాంటి వాళ్ళ మీద పెట్టేయాలని చూస్తూ ఉంటాయి.